హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన చందమామ కథలు. ముందుగా మీకు మీ కుటుంబ సభ్యులకు శ్రీ విశ్వవసు నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఈ సంవత్సరం మీకు అందరికీ మంచి చేయాలని, మీ అందరిలోనూ మంచి గుణాలను నింపి దాన్ని పెంపొందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఉగాది అంటే మన తెలుగు న్యూ ఇయర్ కదా, కాబట్టి ఇప్పుడు కూడా మీరు రెజల్యూషన్ తీసుకోవచ్చు. జనవరిలో తీసుకున్న రెజల్యూషన్ ఫలించకపోయినా మేబీ ఉగాదికి తీసుకున్న రెజల్యూషన్ నెక్స్ట్ ఉగాదికెల్లా పనిచేస్తుందేమో. ప్రయత్నించడంలో తప్పు లేదు, ప్రయత్నించడం ఎప్పటికీ ఆపద్దు. మరి ఈ ఉగాదికి నేను కూడా ఒక రెజల్యూషన్ తీసుకుంటున్నాను. అదేమిటంటే, మన చందమామ కథలు ఛానల్ 1000 సబ్స్క్రైబర్స్ కి దగ్గరగా ఉంది. కాబట్టి నెక్స్ట్ ఉగాదికెల్లా అట్లీస్ట్ 1500 సబ్స్క్రైబర్స్ అవ్వాలి అని కోరుకుంటున్నాను. మరి నా న్యూ ఇయర్ రెజల్యూషన్ ఫలిస్తుందో లేదో చూద్దామా? మీ అందరి న్యూ ఇయర్ రెజల్యూషన్స్ కూడా తప్పకుండా ఫలించాలని, మీరందరూ సుఖ సంతోషాలతో హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి శ్రీ విశ్వవసు నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఈరోజు మరొక మంచి కథతో నేను మీ ముందుకు వచ్చాను. ఇది చాలా పాత కథ, కానీ మన మంచి చందమామ కథల్లో పాతదేమిటి కొత్తదేమిటి అన్నీ అద్భుతంగానే ఉంటాయి కదా. ఈ కథ ఆగస్ట్ 1980లో ప్రచురితమైంది. దీని పేరు పనికిమాలిన మూక. మూక అంటే తెలుసు కదా, ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ ని మూక అంటాం. మరి పనికిమాలిన మూక ఏం పని చేసిందో చూద్దామా? మరి కథ అయిపోయిన తర్వాత ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా దీనికి ఒక లైక్, మరియు ఇటువంటి మూక మీకు ఎదురుపడి ఉంటే తప్పకుండా కమెంట్స్ లో మాకు తెలియజేయండి. ఇటువంటి మంచి కథలను మీ ఫ్రెండ్స్ తో మరియు ఫ్యామిలీ మెంబర్స్ తో షేర్ చేసుకోవడం మర్చిపోవద్దు. వారి వాట్సాప్ గ్రూప్స్ లో తప్పకుండా దీన్ని షేర్ చేయండి. మన చందమామ కథలు ఛానల్ కు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే చాలా ధన్యవాదాలు, కానీ చేసుకోకపోతే మాత్రం తప్పకుండా ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ పక్కనున్న గంట సింబల్ని కొట్టడం మాత్రం మర్చిపోవద్దు. దాంతో కొత్త కథల నోటిఫికేషన్స్ డైరెక్ట్ గా మీ ఫోన్ కి వస్తాయి. ఇక ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదామా? అనగనగనగనగనగనగా ఒక గ్రామంలో ధనికుడైన ఆసామి ఒకడు ఉండేవాడు. ఆయనకు 4 కొడుకులు ఉండేవారు. 4 కూడా ఎందుకు పనికిరాని వెదవలే, పరమ మూడులు. పెరిగి పెద్దవాళ్ళయి పిల్లల్ని కనే వయసు వచ్చినా కూడా వాళ్ళు తల్లిచాటు పిల్లల్లాగా ఏ బాధ్యత లేకుండా బతికేవారు. ఇది చూసిన తండ్రి వారిపై బాధ్యతలు పడేసి స్వతంత్రంగా బతకడం నేర్పాలని నిశ్చయించుకున్నాడు. ఆయన పెద్దవాడిని పిలిచి, ఒరేయ్, నువ్వు మీ మేనమామల ఊరికి పోయి అక్కడ అందరి క్షేమ సమాచారాలు తెలుసుకొని రా అని చెప్పాడు. వాడు సరేనని తల ఊపాడు. వాడు మర్నాడు తెల్లవారుజామునే బయలుదేరడానికి సిద్ధమయ్యాడు. అప్పుడు వాడి తల్లి, ఒరే నాయనా, అసలే ఆ ఊరు నీరు నిప్పు పుట్టని ఊరు. నువ్వు అదే పనిగా అక్కడ ఉండిపోక వెంటనే తిరిగి వచ్చేయి. మీ మామలు ఒక 4 రోజులు ఉండమన్నారనుకో, ఏదో పని ఉంది తొందరగా వెళ్ళాలి అని చెప్పి వచ్చేసేయి అన్నది. పెద్దవాడు ఎవరికి తెలియకుండా 2 దుత్తలు సంపాదించాడు. దుత్తలు అంటే కుండలు. ఒక దాంట్లో కొద్దిగా నిప్పు, రెండో దాంట్లో నీరు పోసుకొని మేనమామల ఊరికి బయలుదేరాడు. కొంత దూరం పోయాక వాడికి ఆ దుత్తలు మోయడం కష్టమైపోయింది. అప్పుడు వాడి తెలివంతా ఉపయోగించి ఒక దుత్తలోంచి నీళ్లు తీసి ఇంకో దుత్తలో ఉన్న నిప్పు మీద పోసాడు. ఖాళీ అయిపోయిన దుత్తను పడేసి మిగిలిన దుత్తను తీసుకుని మళ్లీ బయలుదేరాడు. త్వరలోనే వాడు మేనమామలు ఉండే ఊరు చేరుకున్నాడు. వాడిని చూడగానే మేనమామలు ఎంతగానో సంతోషించి, ఒరేయ్, ఎలా ఉన్నావురా, చాలా ఏళ్లకు వచ్చావు, మీ అమ్మా నాన్న ఎలా ఉన్నారు అని అందరి క్షేమ సమాచారాలు అడిగారు. ఆ తర్వాత వాడి చేతిలో ఉన్న దుత్తని చూసి, ఆ దుత్తేమిట్రా అని అడిగారు. మీ ఊళ్ళో నీరు నిప్పు పుట్టదంటగా, అందుకే నేను వెంట తెచ్చుకున్నాను అన్నాడు వాడు. ఓరి నీ తెలివి తెల్లారా, నిప్పేదిరా అని అడిగారు వాళ్ళు. నీళ్లలోనే ఉంది, ఇదిగో అన్నాడు వాడు. వాడి అమాయకత్వానికి మేనమామలు నవ్వుకున్నారు. వాడిని తిరిగి పంపేటప్పుడు, ఒరే నాయనా, ప్రపంచం పాపిష్టిది, నువ్వెప్పుడు ఒంటరిగా ఇల్లు కదలొద్దు అని సలహా ఇచ్చారు. వాడు ఇంటికి తిరిగి వచ్చి జరిగిందంతా తండ్రికి చెప్పాడు. వాడి తెలివితేటలు చూసిన తండ్రికి మతిపోయింది. ఇక వాడి మీద ఆశలు వదులుకొని రెండో కొడుకుని పిలిచాడు. ఒరే నాయనా, నువ్వు వెళ్ళి మన పొలంలోనే కాపురం పెట్టు, ఈ ఏడు వ్యవసాయం అంతా స్వయంగా నువ్వే దగ్గరుండి చూసుకో అన్నాడు. సరే నాన్న అని రెండో వాడు పొలంలో కాపురం పెట్టి వ్యవసాయం అంతా తనే చూసుకున్నాడు. అక్కడ పొలాల్లో నువ్వులు పండిస్తారు. అది నువ్వులు చల్లే తరుణం. అందుచేత రైతులు నువ్వులు బస్తాలు ఇప్పి సిద్ధంగా ఉంచారు. ఆసామి రెండో కొడుకు ఏమీ తోచక అటుపక్కకు వచ్చాడు. వాడు నువ్వులు చూడగానే గుప్పిళ్లలో తీసుకుని మెల్లగా తినసాగాడు.
అది చూసిన ఒక రైతు, అయ్యో పచ్చివెందుకు తింటున్నారు బాబు, కావలిస్తే వేపి ఇస్తాను అంటూ వెంటనే తన భార్యను పిలిచి ఒక షేరు నువ్వులు వేపించాడు. ఆమె వేడివేడిగా తీసుకుని వచ్చి యజమాని కొడుక్కు పెట్టింది. వాడు వాటిని తిని వాటి రుచికి ఆశ్చర్యపోయాడు. ఇదిగో ముందా బస్తాలో నువ్వులన్నీ ఇలాగే వేపు అని రైతుకు ఉత్తర్వులిచ్చాడు. మరి విత్తనాలకో అని రైతులు నిర్ఘాంతపోయారు. ఏం చేయాలో నేను చెప్తాగా, నువ్వు ముందు చెప్పింది చెయ్యి అంటూ అంతా తెలిసినట్టుగా చెప్పాడు వాడు. పోనీ అతని ఇష్టప్రకారమే చేద్దామనుకుని నువ్వులన్నింటినీ రైతు ముంగళ్లలో వేసి మంచిగా వేపారు. ఇక వీటిని తీసుకుపోయి పొలంలో చల్లండి, కమ్మని నువ్వులు కాస్తాయి. ఇంతకాలంగా వ్యవసాయం చేస్తున్నారు, పచ్చి నువ్వులు చల్లి పచ్చి నువ్వులు పండించడం తప్ప ఏమీ తెలియదు మీకు అన్నాడు ఆసామి రెండో కొడుకు. రైతులు ఆసామి దగ్గరికి పరిగెత్తుకుంటూ పోయి జరిగిందంతా చెప్పారు. ఆసామి తల బాదుకొని రెండో కొడుకును కూడా వెనక్కి పిలిపించాడు. ఇక ఆసామికి ఆ ఉన్న గ్రామంలో ఒక మూల పశువుల శాల ఉంది. అక్కడ పెత్తనం చేయమని తన మూడో కొడుకుని పంపించాడు. మూడో కొడుకు పశువుల శాలలోనే 3 రోజులు ఉన్నాడు. ఆ తర్వాత వాడికి ఒక గొప్ప ఆలోచన తట్టింది. వెంటనే వాడు పశువుల కాపర్లందరినీ పిలిచి ఈ విధంగా చెప్పాడు. ఒరేయ్, ఇంకో నెలకు సంక్రాంతి పండుగ వస్తుంది. మీరు ఈ నెల రోజులు ఒక్క పశువుకు కూడా పాలు పిండకండి. సంక్రాంతి నాడు నెల రోజుల పాలు ఒకేసారి పిండి ఎక్కువ ధరకు అమ్మేద్దాం అని చెప్పాడు. ఆ మాటలు విని కొంతమంది నౌకర్లు పకపక నవ్వారు. అది కుదిరే పని కాదురా, అలా జరగదు అని మర్యాదగా చెప్పి చూశారు. కానీ ఆసామి మూడో కొడుకు మండిపడి, నేను చెప్పినట్టు చేయండి, యజమాని నేనా మీరా అంటూ కేకలేశాడు. మనకెందుకులే అని వాళ్ళు పశువులకు పాలు పిండడం మానేశారు. సంక్రాంతి వచ్చేసరికి పశువులన్నీ వట్టిపోయాయి, అంటే పాలివ్వడం మానేశాయన్నమాట. పశువుల కాపర్లు జరిగిందంతా వెళ్లి యజమానికి చెప్పారు. ఆయన తన మూడో కొడుకును కూడా ఇంటికి పిలిపించుకున్నాడు. ఇక చేసేది ఏమీ లేక ఆశలన్నీ తన ఆఖరి కొడుకు మీదే పెట్టుకున్నాడు. నిజానికి ఆఖరివాడు మిగిలిన ముగ్గురి కంటే తెలివిగల వాళ్ళ కనిపించేవాడు. కాబట్టి తండ్రి మిగిలిన వాళ్లకు చెప్పినట్లుగానే ఆఖరివాడితో వేరే ఒక పని చెప్పకుండా, ఒరేయ్ నువ్వేం చేద్దాం అనుకుంటున్నావురా అబ్బాయి అని అడిగాడు. నాకు వర్తకం చేయాలని ఉంది నాన్న అన్నాడు ఆఖరివాడు. అయితే 200 రూపాయలు ఇస్తాను, తీసుకొని వర్తకం చేసి డబ్బులు సంపాదించుకో అన్నాడు తండ్రి. ఆఖరి కొడుకు బస్తీకి వెళ్ళాడు. అక్కడ రకరకాల సరుకులు బేరం చేసి చివరకు గంధపు చెక్క కొని ఒక బండి మీద వేసుకుని బయలుదేరాడు. ఆ బండితో వాడు చాలా చోట్లకి తిరిగాడు, కానీ సరుకు మాత్రం అమ్మకం కాలేదు. చివరికి వాడు ఒక ఊరికి చేరాడు. అక్కడ కొంతమందిని కలిసి, ఈ ఊళ్ళో ఏం బాగా అమ్ముడుపోతుంది అని అడిగాడు. మా ఊళ్ళోనా అండి, బొగ్గుకున్న గిరాకీ మరి దేనికి లేదండి బాబు అన్నారు వాళ్ళు. ఓ అలాగా అనుకుని ఆసామి ఆఖరి కొడుకు బండి మీద గంధం చెక్క యావత్తును దింపి దాన్ని కాల్చి బొగ్గు చేశాడు. అప్పటికప్పుడే 10 రూపాయలకు అమ్మేశాడు. తరువాత వాడు బండి మీద మరొక ఊరికి వెళ్ళి అక్కడి వాళ్ళని, ఇక్కడ చౌకగా ఏం దొరుకుతుందండి అని అడిగాడు. మా ఊర్లో చౌకగా దొరికే దూదండి, ఏ ఇంట్లో అడిగినా ఇస్తారు అన్నారు ఊళ్ళో వాళ్ళు. ఆసామి ఆఖరి కొడుకు తన దగ్గరున్న 10 రూపాయలతో దూది కొన్నాడు. బండి మీద వేసుకుని బస్తీకి చేరాడు. అక్కడ దూదిని అమ్మకానికి పెట్టాడు. సరుకు చూసిన వారంతా, అయ్యో ఇది మేము కొందుము గాని శుద్ధంగా లేదయ్యా అని చెప్పారు. ఆ దూది ఇక ఎక్కడా అమ్ముడుపోదని వాడికి అర్థమైపోయింది. వాడికి దాంతో ఏం చేయాలో తెలియలేదు. సరే అని అలాగే దాన్ని బండి మీద వేసుకుని ఊరంతా తిరిగాడు. కాసేపటికి ఒక చోటికి చేరి విశ్రాంతి తీసుకుందామని ఒక అరుగు మీద కూర్చున్నాడు. ఆ అరుగు మీదే ఒక పక్కగా ఒక కంసాలి కొలిమిలో బంగారం పెట్టి కొట్టంతో ఊదుతూ కనిపించాడు. ఏమిటో చేస్తున్నారు కంసాలి గారు అన్నాడు ఆసామి ఆఖరి కొడుకు. బంగారం నిప్పులో పెట్టి శుద్ధి చేస్తున్నాను బాబు అన్నాడు కంసాలి. అవునా, అలా చేస్తే శుద్ధి అవుతుందా అని అడిగాడు. అవును బాబు, ఎంతటి బంగారమైనా సరే ఇలా నిప్పులో పెట్టి శుద్ధి చేస్తే అద్భుతంగా తయారవుతుంది అని చెప్పాడు కంసాలి. ఆసామి ఆఖరి కొడుక్కి ఎక్కడలేని ఉత్సాహం వచ్చేసింది. అతను వెంటనే బయలుదేరి అతను ఉండే చోటికి వెళ్లి బండి మీద నుంచి దూది బస్తాలు దింపాడు. అతను వెంటనే ఒక పెద్ద హోమగుండం తయారు చేయించాడు. ఆ బస్తాడు దూదిని శుద్ధి చేయడానికి హోమగుండంలో వేశాడు. ఇంకేముంది, దూది కాస్త భగ్గున మండి మాసైపోయింది. ఇక దాంతో ఆసామి ఆఖరి కొడుకు వర్తకం కూడా ఆఖరైపోయింది. వాడు తిరిగి ఇంటికి వచ్చి జరిగిందంతా తన తండ్రికి చెప్పి ఏడ్చాడు. ఆసామికి తన 4 కొడుకులు ఎంత ప్రయోజకులు అర్థమయ్యి నెత్తి బాదుకుని ఏడ్చాడు.
చూసారు కదా, ఒక ఫన్నీ కథ. కొంతమంది ఇంతే, ఏమీ చేయలేవు. వచ్చే వారం మరొక మంచి ఫన్నీ కథతో నేను మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు సెలవు, బాయ్. ఈ కథ కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా దీన్ని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరితో షేర్ చేయండి. మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మీ అద్భుతమైన కామెంట్స్ ని నాకు తెలపండి. దాంతో కొత్త కథలను మీ ముందుకు తీసుకొచ్చేటప్పుడు ఎటువంటి కథలను తీసుకురావాలనేది నాకు తెలుస్తుంది. ఆ పక్కనే ఉన్న గంట సింబల్ ని కొట్టండి. దాంతో కొత్త కథల నోటిఫికేషన్స్ అన్ని మీ యూట్యూబ్ యాప్ కి వచ్చి చేరతాయి. వచ్చే వారం మరొక అద్భుతమైన కథతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు, బాయ్.